సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, అందరూ అడ్వైజర్లు అందరూ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్కి మించిన మహా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇంకొకటి లేదంటూ అందరూ బల్లగుద్ది చెప్తుంటారు. సరే, ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కడుతూ ఉంటాము, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో చేస్తూ ఉంటాం కదా. ఆ 15వ సంవత్సరం 16వ సంవత్సరము డబ్బులు అవసరం అయ్యి ఏదైనా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చి డబ్బులు వెనక్కి తీసుకుందాము అని అనుకున్న సందర్భంలో ఒకవేళ మార్కెట్ 20% 30% క్రాష్ అయితే ఆ రోజు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటారు? అండ్ ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? చాలా టఫ్ క్వశ్చన్ని చాలా గట్టిగా నా మీద కక్ష పెట్టుకుని అడిగేస్తున్నారు మీరు. అయితే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటలేదు మీరు, నేనే చెప్పా అంటున్నారు ఇండైరెక్ట్గా. ఎస్, ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యూచువల్ ఫండ్ డెఫినెట్గా గ్రేట్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్. సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్, డిస్క్లైమర్. మార్కెట్ రిస్క్ ఉంది, అందుకనే కదా మ్యూచువల్ ఫండ్ పెట్టే వ్యక్తి నువ్వు ఎందుకు పెడుతున్నావు అనేది తెలియకపోతే పెట్టొద్దని చెప్తున్నాం ఫస్ట్. ఓకే, ఎందుకు పెడుతున్నావో తెలిసినప్పుడు ఎంతకాలం పెట్టగలవో తెలుస్తుంది. సో ముందు గోల్ ఏంటో తెలుసుకోవాలి. గోల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. చాలా మంది గోల్ ఏంటంటే పెరుగుతుందని పెడుతున్నారు, 1 year తర్వాత పెరగదు, పెరగలేదని తీసేస్తారు, పెరిగిందని తీసేస్తాడు. ఉపయోగం ఏంటి? పెరిగితే పెరిగిందని తీసేస్తావు, తగ్గితే తగ్గిందని తీసేస్తారు, ఏమవకపోతే ఏమవ్వాలని తీస్తున్నారు. అసలు మీరు ఎందుకు పెట్టారు? అంతే కదా, ఎందుకు పెట్టారో తెలవాలి. అప్పుడు ఎన్నాళ్ళు పెట్టగలనో తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి దేంట్లో పెట్టాలి, ఏ కేటగిరీ స్కీమ్, అదంతా సెకండరీ. సరే, మీరు అన్నట్టుగా మీ ప్రశ్నలో 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత సన్నగా మార్కెట్ కరెక్షన్ వస్తే ఏంటి? ఓకే, ఫస్ట్ మీరు ఎందుకు పెట్టారో తెలిస్తే అకార్డింగ్లీ కొన్ని స్ట్రాటజీస్ వాడాల్సి ఉంటుంది. 15 ఏళ్ళ తర్వాత నాకు డబ్బులు అవసరమైన పక్షంలో 3 ఏళ్ల ముందుగానే మ్యూచువల్ ఫండ్స్ బయటికి వెళ్ళిపోవాలి. 3 సంవత్సరాల ముందుగానే తీసి ఎఫ్డీలోనో లిక్విడ్ ఫండ్లోనో ఎక్కడో పెట్టుకోవాలి. ఎందుకు? మీ గోల్ 2024లో ఉంటే 22లో మీరు ఇంకా మార్కెట్లో ఉంటే రేపే మాంద్యం వచ్చి పడిపోతే 24కి రికవర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు మీ గోల్ మిస్ అయిపోతారు కదా. 3 ఏళ్ళ ముందుగా తీసి సేఫ్ పెట్టుకోవాలి. అదే 6-7 ఏళ్ల ముందే మార్కెట్ పడిపోతే ప్రాబ్లం లేదు, 2-3 ఏళ్ళకి రికవర్ అయిపోతుంది. అది ఫస్ట్ క్లారిటీ. నెక్స్ట్, ఎమర్జెన్సీ వస్తే డెఫినెట్గా తీసేసుకోవాలి మ్యూచువల్ ఫండ్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లాభ నష్టాలు కాదు, ముందు అందుబాటులో ఉందా లేదా చూడాలి. ఓకే, ఏం తినాలని ప్లాన్ చేస్తే బిర్యానీ, ఆకలైనడికి అన్నం పెడితే చాలు వాడికి బిర్యానీ అక్కర్లేదు కదా. బాగా ఆకలితో ఉన్నోడికి ఫస్ట్ బ్రతకాలి వాడు. సో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదైనా సరే మీకు లాభమా నష్టమా కాదు, అందుబాటులో ఉందా లేదని ప్రశ్న. ఓకే, సో ఆ ఎమర్జెన్సీ కూడా మీకు 10-15 ఏళ్ళతో వస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కనీసం 8 ఏళ్ళ పైన ఉంటేనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, 2-3 ఏళ్ళ తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. 2017లో ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా స్టార్ట్ చేసిన వ్యక్తికి కరోనా టైంలో అతని పోర్ట్ఫోలియో 25% నెగిటివ్ వెళ్ళిపోయింది, డౌన్కి వెళ్ళిపోయింది. 3 ఏళ్ల తర్వాత అదే ఎఫ్డీ అయితే అది జరగదు కదా. కానీ ఈరోజు మళ్ళీ అతనికి 19% సిఏజిఆర్ ఉంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఒడిదుడుకులు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అందుకనే 8 ఏళ్ళు పైన ఉంటేనే ఈక్విటీ కరెక్ట్ అన్నాం. అలా అని చెప్పి 1 yearలో ఈక్విటీ పాజిటివ్ రిటర్న్ అవ్వదని కాదు. ఇప్పుడు కొన్ని ఫండ్స్ చెప్తాను నేను, ఇది ఎవరికి రికమెండ్ చేయట్లేదు. ఐసిఐసి పొటెన్షియల్ కమోడిటీస్ ఫండ్ అని వితిన్ 1 yearలో 200% రిటర్న్ ఇచ్చింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ వితిన్ 1 yearలో 180% రిటర్న్ ఇచ్చింది, వితిన్ 1 year రిటర్న్. అలానే ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అని 160% రిటర్న్ ఇచ్చింది. ఈ రిటర్న్ వచ్చినప్పుడు అందరూ చెప్పేస్తారు ఇంత రిటర్న్ ఇచ్చేసిందని వీడియోలు చేస్తారు వ్యూవర్షిప్ వరకు. కానీ అదేమన్నా పర్మనెంట్ రిటర్నా? కాదు. ఒక ప్లాట్ కొన్ని రెట్టింపు అయితే డమ్కి వేసేస్తున్నారు, డబుల్ అయిందని. మరి ఇవి కూడా 1 yearలో 2 times పెరిగినాయి. 200% ఈజ్ వాట్, అలా కూడా పెరిగినాయి. కానీ అది స్టాండర్డ్ కాదు. మీరు 10 ఏళ్ళ రిటర్న్ ఏంటి చూడాలి, 15 ఏళ్ళ రిటర్న్ చూడాలి. ఎస్, కమింగ్ టు మీ క్వశ్చన్ ఇప్పుడు. ఓకే,
ఒక వ్యక్తి మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఒక పాపులర్ ఫార్ములా ఉంది, 15 ఈజ్ ఈక్వల్ టు 1 crore అని చెప్తారు. అంటే 15,000 ఎస్ఐపిని 15 ఏళ్ల పాటు కనుక పెట్టగలిగి మీకు 15% రిటర్న్ వచ్చిన పక్షంలో అది 1 crore అవుతుందని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే యాజ్ అండ్ టుడే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న ఓవరాల్ ఈక్విటీ ఫండ్స్ విచ్ ఆర్ 15 years అండ్ అబవ్ ఓల్డ్ ఉన్న వాటిలో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద ఫండ్స్ రిటర్న్ ఇచ్చేసినాయి. సో కాబట్టి కాన్ఫిడెంట్గా రివ్యూలు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకు వస్తాను. ఒక వ్యక్తి 15 ఏళ్ళగా 15,000 ఎస్ఐపి పెట్టాడు. రేపు అన్న రోజు ఎమర్జెన్సీ వచ్చే డబ్బులు అవసరమైంది, ఎమర్జెన్సీనో ప్లాన్ చేసిందో వచ్చేసింది 15 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 15 ఏళ్ళలో 15% వచ్చి ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. సో ఇతను 15 ఏళ్ళగా ఇన్వెస్ట్ చేసింది 27 లక్షలు, అది ₹1 కోటి అయిపోయింది. నెక్స్ట్ డే మార్కెట్ పడిపోయింది అనుకోండి. నిజానికి మార్కెట్ 1 dayలో 20% ఏం పడదు, దానికంటూ కాస్త టైం పడుతుంది. ఓకే, నిజంగా మార్కెట్ 10% ఇన్ డే బై డే హాల్ట్ అయితే కొన్ని స్టాక్స్కి మీకు లిక్విడిటీ ఉండదు, కానీ మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సన్నగా 1 crore అయ్యాక మార్కెట్ ఆయన చూసుకోలేదు, పడుకున్నాడు పాపం, 15 days 20 days పడుకున్నారు. ఈ టైంలో మార్కెట్ 20% కరెక్ట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, అతన్ని ₹1 కోటి కాస్త తగ్గి 80 లక్షలు అవుతుంది. కానీ అతని పెట్టుబడి ఎంత, 27 lakhs కదా. అవును, మొన్నటి వరకు 15% రిటర్న్ ఉన్నది, ఇప్పుడు అది ఎఫెక్టివ్గా 12.2 12.5 అయింది. ప్రాబ్లం ఏంటి, దీన్నే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఎంత ఎక్కువ కాలం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు కొనసాగిస్తే అంత సేఫ్టీ పెరుగుతుంది మీకు. ఇప్పుడు 15 ఏళ్ళు ఉన్న వ్యక్తికి 20% మార్కెట్ పడిపోతే కూడా ఇప్పటి వరకు 15% రిటర్న్లో ఉన్న వ్యక్తి 12.5 ఎక్కడికో పడిపోయాడు. అతను పెట్టింది 27 lakhs, ₹1 కోటి అయింది, ఇప్పుడు 80 లక్షలు, స్టిల్ ఈజ్ ఎట్ ప్రాఫిట్. కానీ లాస్ట్ ఇయరే ఒక వ్యక్తి ₹1 కోటి పెట్టాడు, లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు మార్కెట్ 20% పడిపోతే ఈజ్ ఎట్ 20% లాస్. అంటే ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి లాస్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. చాలా రోలింగ్ రిటర్న్స్ డేటాలు ఉన్నాయి. ఆఫ్టర్ 7 years నెగిటివ్ రిటర్న్ లేవని ప్రూవ్ చేశారు కొన్ని స్ట్రాటజీస్. ఓకే, సో 15 ఏళ్ళ తర్వాత మీరు అన్నట్టుగా 20% మార్కెట్ కరెక్షన్ అయితే కూడా 15 ఏళ్ళుగా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి అయితే పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. స్టిల్ బి ఎట్ ప్రాఫిట్. అతని ప్రాఫిట్లో కొంచెం తగ్గుతుంది, 15% రిటర్న్ కాస్త 12.5 12 లేదా 11 అవుతుంది. పోయేది ఏముంది, ఇంకెక్కడ 11 అయితే రాదు కదా 15 ఏళ్ళకి. ఎక్కడ వస్తుంది 15 ఏళ్ళకి 11% గ్యారంటీడ్. ఇక్కడ గ్యారంటీ కాదనేది షార్ట్ టర్మ్లో గ్యారంటీడ్ కాదు, లాంగ్ టర్మ్లో ఇట్ ఇస్ గ్యారంటీడ్ అన్నట్టే. ఇప్పుడు 20 ఏళ్ళు ఎండోమెంట్ ప్లాన్ కట్టినోడికి 5% వస్తే లేని నొప్పి, 15 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్ కట్టి 11కి పడిపోతే ప్రాబ్లం ఏంటి. 20 ఏళ్ల పాటు పూజ చేస్తూ కూర్చున్నారు కదా, ఎండోమెంట్ కట్టాం వచ్చేస్తాను వచ్చేసింది తీరా, కానీ పర్సంటేజ్ ఎవరు లెక్క ఇట్లా. అక్కడ నేను 10 లక్షలు కట్టాను పాలసీ 20 లక్షలు వచ్చింది అన్నాడు, కానీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 5% కదా. ఇన్ఫ్లేషన్ కంటే తక్కువే కదా. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ద లాంగర్ ఈజ్ ఎ పీరియడ్ యూ హోల్డ్, ద వెరీ లెస్ ఛాన్సెస్. అసలు లాస్ రాదు. అది కూడా ఎప్పుడు మనకి ఎమర్జెన్సీ. ఫస్ట్ ప్లాన్ అయితే ప్రాబ్లమే లేదు కదా, 3 years ముందుగా మనం యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోలేదు, ఎమర్జెన్సీ వచ్చింది, ఆ రోజు పడింది, స్టిల్ ప్రాబ్లం లేదు కదా. సో కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇది కాన్సెప్ట్ అండి. మీరు ఎక్కువ కాలం ఉంటే వచ్చిన లాభాలు తగ్గుతాయి కానీ నష్టాలు రావు. వచ్చిన లాభాలు తగ్గుతాయి కానీ నష్టాలు రావు. నష్టాలు అయితే రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి.